దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము గెరారునకు అబ్రహాము వలస వెళ్ళుట. ఆదికాండము 20 అధ్యాయం 1-18 కాదేశుకును షూరుకును మధ్య నివాసం ఏర్పరచుకున్నాడు అబ్రహాము. అక్కడ అనగా మమ్రే నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకు షూరుకు మధ్య ప్రదేశంలో నివసించాడండి. ఆదికాండం 20 అధ్యాయం 1 ప్రకారము గెరారులోని నివాసము. సీనీయుల దేశమునకు ముఖ్య పట్టణం అది. ఫిలిస్తీన్లు గెరారు దేశము యొక్క ఆదిమ నివాసులు కారు. వీరు నోవాహు వలన శపింపబడిన హాములో నుండి వచ్చినవారు. వీరి పితరుడైన మిజ్రాయిము ఐగుప్తులో నివాసం ఏర్పరచుకున్నానండి. వీరి సంతానంలో కొందరు ఐగుప్తును విడిచి కానాను చేరుకొని ఆ దేశ వాస్తవ్యుల నుండి దీనిని స్వాధీనపరుచుకున్నారండి. వీరు ఆ దేశమునకు గొర్రెల కాపరులుగా వచ్చిరి. కానీ తదుపరి దినములలోని స్థిర నివాసం ఏర్పరచుకొని ఒక పరాక్రమ జనాంగముగా వృద్ధి చెందిరి. వీరి తరువాత దినములలో హెబ్రీలకు భయంకరమైన నామమగు ఫిలిస్తీయులని పిలువబడిరండి. ఆ ఫిలిస్తీన్ల వలననే మన వాగ్దాన దేశమునకు పాలస్తీనా అను పేరు ఇవ్వబడెను. పాలస్తీనీయులు పరిపాలించు రాజు అబిమెలెకు అని బిరుదుతో పిలువబడుచుండెను. అబిమెలెకు అనగా నా తండ్రి అయిన రాజు అని అర్థమండి. ఆ దేశము నిజముగా ఫిలిస్తీన్లది కాదు, అది వాగ్దాన దేశంలోని భాగమే. ఆ భాగమును ఫిలిస్తీన్లు ఆక్రమించుకునేది. ఫిలిస్తీన్లు ప్రకృతి సంబంధమైన మానవులకు సాదృశ్యంగా ఉన్నారు. ఐగుప్తులో జరిగిన సంఘటన గెరారులో సంభవించిందండి. దీనికి కారణం అబ్రహాము కొంత దేవుని మీద ఆధారపడను, కొంత తన సొంత ఏర్పాట్ల మీద ఆధారపడడం వలన ఈ పరిస్థితి ఏర్పడిందండి. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్లుగా చేసినప్పుడు నేను ఆమెను చూచి మనము పోవు ప్రతి స్థలమందును ఇతడు నా సహోదరుడని నన్ను గుర్చి చెప్పుము. నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని శారాయితో చెప్పాడు. ఆదికాండము 20 అధ్యాయం 13 ప్రకారము ఎరుగని దేశము వెళ్ళుటకు అబ్రహాము విశ్వాసము విధేయత చూపెను. కానీ దేవుడు భద్రపరచునన్న విశ్వాసం లేకుండా ఉండిందండి. ఐగుప్తులో చెప్పినట్లే ఇచ్చటను గెరారు రాజు ఎదుటను చెప్పుచున్నాడు. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. ఆదికాండం 20 అధ్యాయం 5 ప్రకారం అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబిమెలెకు శారాని పిలిపించి తన ఇంట చేర్చుకున్నాడండి. ఆదికాండం 20 అధ్యాయం 2 ప్రకారం అబిమెలెకును అడ్డగించుట, శారాను భద్రపరచుట. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబిమెలెకునొద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక నీవు ఆమె నిమిత్తము చచ్చినవాడు సుమ అని చెప్పాడండి దేవుడు. అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబిమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసివేశాడండి. అబిమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఆమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనను కదా. నేను చేతులతో ఏ దోషము చేయకపోయినా యథార్థ హృదయముతో ఈ పని చేసితనని దేవుడితో చెప్పాడండి. దేవుడు అప్పుడు ఏమన్నారంటే అవును, యథార్థ హృదయంతోనే దీన్ని చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నిన్ను అడ్డగించితిని. అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికే అప్పగించుము. నీవు ఆమెను అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయంగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పానండి. ఆదికాండము 20 అధ్యాయము 6-7 ప్రకారము తెల్లవారినప్పుడు అబిమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగులు భయపడిరండి. వారి యొక్క దేవుడు ఎంత గొప్పవాడో కదా అని భయం కూడా వేసింది. అబిమెలెకు అబ్రాహామును పిలిపించి నీవు మాకు చేసిన పనేమిటి? నీవు నా మీదకి నా రాజ్యం మీదకి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పాడండి. మరియు అబిమెలెకు నీవేమి చూచి ఈ కార్యం చేసితివని అబ్రాహామును అడగగా అబ్రాహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రములో లేదు కనుక నా భార్య నిమిత్తం నన్ను చంపుదరనుకొని చేసి తినే అని జవాబిచ్చాడండి.
ఇందులో మనం నేర్చుకోవాల్సిన ఏమంటే ఇచ్చట అబ్రహాం కంటే అబీమెలెకు నీతిమంతుడిగా కనిపిస్తున్నాడండి. అబీమెలెకు తెలియక చేశాడు పాపము, అబ్రహాము తెలిసి చేశాడు. అబ్రహాం తెలిసి అబద్ధం చెప్పాడు. అబ్రహాము దేవునిని తెలిసినవాడు, అబీమెలెకు దేవుడంటే తెలియదు. ప్రాణమునకు తెగించి భార్య పతివ్రతా ధర్మమును కాపాడవలసిన వాడు భార్యను సమర్పించి తన ప్రాణమును కాపాడుకొని చూచుచున్నాడండి. ఇట్టి పరిస్థితులు ఐగుప్తులు సంభవించినను తిరిగి బుద్ధిపూర్వకంగా తానుండరాని చోటికి అబ్రహాము వెళ్ళాడండి. అబీమెలెకు చేసిన కార్యములు ఏమనగా శారాను అబ్రహామునకు అప్పగించాడు. ఆదికాండము 20:7 ప్రకారం అండి. దేవుడు చెప్పినట్లే చేశాడండి అబీమెలెకు. దేవుడు ఏమంటున్నాడంటే అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదు అని చెప్పారండి. అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అబీమెలెకు అతని భార్యను అతని దాసీలను బాగు చేశారండి. ఏలైనగా అబ్రహాం భార్యను శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంట్లో ప్రతి గర్భమును మూసివేశాడు కదా. ఆదికాండము 20:18 ప్రకారం అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశము నీ ఎదుట ఉన్నది, నీకిష్టమైన స్థలం అందు కాపురం ఉండమని చెప్పాడండి అబ్రహామునకు. దేవుడు కానాను నుండి ప్రజలను నాశనం చేసి స్వాధీనపరుచుకునమని ఆజ్ఞాపించను. కానీ పోరాటం లేకనే గెరారు దేశము స్వాధీనమాయను. శారా విషయమైన అపరాధమునకు ప్రాయశ్చిత్తార్థముగా ఇచ్చాడండి. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇది నీ యొద్ద ఉన్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా ఉండుటకి ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయంలో నీకు న్యాయము తీరిపోయినదనెను. దేవుడు భద్రత శారా ఏర్పాట్లో ఉన్నది కాబట్టి దేవుడు ఆమెను కాపాడాడండి. అబీమెలెకు నిర్దోషి కాబట్టి దేవుడు అతనిని కాపాడాడండి. దేవుడిటి రీతిగా ఎవరు తప్పులు చేసినా ఎవరు ఒప్పులు చేసినా వారి యొక్క ప్రార్థనలో దేవుడు కలుగు చేసుకొని వారితోటి ఉండి వారికి వారి తప్పొప్పులను తెలియచేసి అందరినీ కూడా మరి క్షేమం ఉంచినందుకు దేవునికి వేలాది స్తోత్రములండి. ఆమేన్.